రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించిన విషయం అందరికీ తెలిసిందే. 2023 డిసెంబర్ 9 నుంచి ఈ పథకం అమలులోకి వచ్చింది. అప్పటి నుండి ఆర్టీసీ బస్సులు మహిళా ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణాలు చేసి 6,680 కోట్ల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆర్టీసీ సంబురాలను నిర్వహించింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా పలువురు మహిళా ప్రయాణికులను ఆర్టీసీ సిబ్బందిని సత్కరించారు. విద్యార్థులకు మహాలక్ష్మి పథకంపై నిర్వహించిన వ్యాసరచన, ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఇదిలా ఉంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా కల్పించిన ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్ వ్యాప్తంగా 10,39,00,000 మంది ప్రయాణికులు సద్వినియోగం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 348,80,00,000 ఆదా అయ్యాయి. అయితే ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఆదిలాబాద్, ఉట్నూరు, నిర్మల్, బైన్సా, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోలు ఉన్నాయి. ఆయా డిపోలలో ఆర్టీసీ సంస్థకు సంబంధించిన 322 సొంత బస్సులు, 297 అద్దె బస్సులు, మొత్తం కలుపుకొని 616 బస్సులు రోజుకు 2,42,000 కిలోమీటర్ల మేరకు తిరుగుతూ దాదాపు 2,70,000 మందిని గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. మహాలక్ష్మి పథకం ప్రారంభం కంటే ముందు ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో రోజుకు కనీసం 90 లక్షల నుండి ₹1 కోటి వరకు ఆదాయం వచ్చేది. అయితే ఈ పథకం అమలుతో ప్రస్తుతం ఆదాయం ₹1,50,00,000కు పెరిగింది. ఆక్యుపెన్సీ శాతం కూడా పెరిగింది. గతంలో 64% ఉన్న ఆక్యుపెన్సీ ప్రస్తుతం 90%కి పెరిగింది. మహాలక్ష్మి పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్ డిపోలకు ఎక్కువ ఆదాయం సమకూరింది. అయితే పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తూ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామని ఆదిలాబాద్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ భవానీ ప్రసాద్ తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం మహాలక్ష్మి లో భాగంగా ఈనాటికి రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల మంది ఉపయోగించుకున్నారు మహిళలు. ఆదిలాబాద్ రీజన్ లో 10,58,00,000 ఈ యొక్క సౌకర్యాన్ని, వెసులుబాటుని ఉపయోగించుకున్నారు. దీనివల్ల వాళ్ళకి చాలా ఖర్చు తగ్గింది. మరియు వాళ్లకు హాస్పిటల్ పరంగా గానీ, పుణ్యక్షేత్ర సందర్భం పరంగా గానీ, రిలేటివ్స్ ని కలుసుకోవటం గానీ చాలా విషయాల్లో వారికి వెసులుబాటు అయింది. అందులో భాగంగా ఇప్పుడు మహిళలు వారిని ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ మినిస్టర్ల గారితోటి, ఎమ్మెల్యే గారితో, పబ్లిక్ ఆఫీసర్స్ తోటి, పబ్లిక్ సర్వెంట్స్ ఆఫీసర్స్ తోటి ఈ యొక్క ఉత్సవాలు ఇవాళ జరుపుకోవాలని ఆదేశం. అందులో ఈ మహిళల్ని సన్మానిస్తూ ఈ ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వ స్థానంలో ఉన్న వాళ్ళని ప్రోత్సహించేటట్లు వాళ్ళని కూడా ఆహ్వానించి, అట్లా ఇక్కడ కాంపిటీషన్, పిల్లల్లో కాంపిటీషన్, రంగోలీ, ఎస్సే రైటింగ్, వీటన్ని పోటీలు పెట్టి వారిని కూడా సత్కరించే విధంగా ఈ రోజు ఉత్సవాలు జరపబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి ఆక్యుపెన్సీ శాతంతో పాటు ఆదాయం కూడా పెరగడం విశేషంగా చెప్పవచ్చు.